హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే నర్సరీకి అయితే వచ్చేసిన. చూద్దాం మనకి ఏం డ్రాప్స్ అయితే వస్తాయి, ఈరోజు ఎన్ని చేస్తాము. ఇది మన పాత నర్సరీ, పై నర్సరీ అనమాట. ఇది మనకి నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. మనకు డ్రాప్ అయితే వచ్చింది, ఆల్రెడీ లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. గడ్డ వేసుకుంటున్నా, ప్లస్ ప్యాక్స్ వేసుకోవాలి, కొన్ని మొక్కలు వేసుకోవాలి. లోడింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మన జూబ్లీహిల్స్ వెళ్ళాలన్నమాట, రోడ్ నెంబర్ 45 సైడ్. చాలా స్టార్ట్ అయితే అయిపోదాం ఇప్పుడు. ఈ లొకేషన్ వచ్చి ఇంతకుముందు మనం వెళ్ళిన లొకేషనే, జూబ్లీహిల్స్ 45 గీతా దాటినాక అక్కడ వెళ్ళాలన్నమాట, బ్యాక్ సైడ్. ఈరోజు కిరాయిట మార్నింగ్ నుంచి చూస్తే మనకి 11:30కి వచ్చింది కిరాయి. డల్లే ఉంది ఈరోజు బిజినెస్ అయితే. మరి కిరాయిలు అయితే ఏం లేవు. చూద్దాం ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఈరోజు. ఈరోజు సాటర్డే కాబట్టి ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. అందరికి హాలిడే ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలకి, అందుకే ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వచ్చేచ్చు. మనకి కిరాయిలు ఉండాలి కానీ బాగా చేసుకోవచ్చు. సాటర్డే సండే ట్రాఫిక్ ఉండదు కాబట్టి. మనం లొకేషన్ దగ్గరలో అయితే వచ్చేసి నీరూస్ దాటినాక యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం రోడ్ నెంబర్ 45 లోపలికి వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది ఒకరోజు బిజినెస్ ఉంటుంది, ఒకరోజు బిజినెస్ ఉండలేదు. ఇంతే ఉంటుంది ఇక. నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అసలు బిజినెస్ ఉండదు ఇక మనకి. ఈజీలో వచ్చేసినాం అనమాట లొకేషన్ దగ్గరికి. ముంగటికి వెళ్తే రైట్ సైడ్ గేట్, రివర్స్లో పెట్టుకుంటే అన్లోడింగ్ చేసుకుంటారు వాళ్ళే. ఇదే రైట్ సైడ్ గేట్ అనమాట. ఇది అన్లోడింగ్ అయితే వాళ్ళే చేసుకుంటారు. స్టార్ట్ అయిపోయింది అన్లోడింగ్. ఈ అన్లోడింగ్ అయిపోగానే ఇంకా అమౌంట్ చేసుకొని మనం అయితే వెళ్ళిపోతాం. మనకి కిరాయి అయితే ఉంది, అందుకే నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడికో తెలీదు, వెళ్ళి లోడింగ్ చేసుకున్నాక చెప్తే ఎక్కడికనేది. పర్లేదు, మన అదృష్టం కిరాయి అయితే వచ్చింది. ఇంకోటి ఇట్లానే బ్యాక్ టు బ్యాక్ కిరాయిలు ఉంటే మనం బాగానే చేసుకోవచ్చు ఎర్నింగ్స్. నిన్నటికన్నా ఈరోజు ఎట్లుంటే చూడాలి. మనకి బండి అయితే లోడింగ్ అయిపోయింది, మన లోడింగ్ చేసుకొని బయటకు వస్తున్నాడు. ఈ ఐక్య దగ్గరికి వెళ్ళాలంటే ఇది చిన్న డ్రాపే. అవి అంతే, మొక్కలు ఎక్కువ అయితే లేవు, 150 ప్లాంట్స్ ఏమో ఉన్నాయి. సరే స్టార్ట్ అయితే అయిపోదాం. చిన్న డ్రాపే కాబట్టి తక్కువే ఉంటుంది కిరాయి ఇది. ప్లస్ కొన్ని మొక్కలు నెల ఒడిగితే ఏం లేదు, చూసి తీసుకోవాలి. ఈవినింగ్ ఇంకా హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసిన. హైటెక్ సిటీ దిగినామంటే ఇంకా ఐకియా ఫ్లైఓవర్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని ఐకియా గేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నేను వెళ్ళాక జిహెచ్ఎంసీ వాళ్ళదే అనమాట. ఇది రోడ్డు పక్కన ఎక్కడో ప్లాంటేషన్ చేస్తున్నారంట, అక్కడికే. ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. ఐకియా కనబడుతుంది కదా, అక్కడ లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే అంట. డివైడర్ మీద మొక్కలు పెడుతున్నట్ట మన వాళ్ళు, జిహెచ్ఎంసీ వర్కర్ వాళ్ళది ఇది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. చాలా పెద్దగా ఉంటుంది ఐకియా అయితే, అన్నీ దొరుకుతాయి ఇందులో. వచ్చేసినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆపుకుంటే వాళ్ళు దింపేసుకుంటారంట. ఇక్కడ మొక్కలు పెడుతున్నారు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు పెట్టినాయి. సైడ్లో ఆపుకుంటే దింపేసుకుంటారు. ఇక్కడ ఓన్లీ ఆ రెడ్ మొక్కలే అంట, ఈ గ్రీన్వి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంట. అది వచ్చేసి మన మన ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి దగ్గరనే. ఇదంతా వాళ్ళే పెట్టిన మొక్కలు. ఈ మొక్కలు అక్కడ తీసుకెళ్ళాలంట, రాజులం పోలీస్ స్టేషన్.
చలో స్టార్ట్ అయితే అయిపోదాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అనమాట ఇవి. అక్కడ దింపేసుకొని ఇక మనం నర్సరీకి వెళ్ళిపోదాం. ఇది ఎట్లా అంటే మొత్తం ఐక్య రౌండ్ తిరగాలి, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వచ్చి అక్కడ యూటర్న్ చేసుకొని వెళ్ళాలి. మొత్తం లాంగ్ రౌండ్గా తిరిగినట్టు అవుతుంది. ఇప్పుడు మనకి చూడండి కనిపిస్తుంది ఐక్య. ఇక్కడ యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయినాం మనం. దాని చుట్టూ తిరుగుకుంటూ వచ్చినాం. ఇదే బ్రిడ్జి. లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళినాం అనుకో మనకు లొకేషన్ వస్తుంది. అక్కడ రైట్ తీసుకుంటే అక్కడ గచ్చిబౌలి వెళ్తుంది. ఇది మెహదీపట్నం వెళ్తా అనమాట ఈ రోడ్డు. అక్కడ సైడ్లో ఆపుకుంటే వాళ్ళు దింపేసుకుంటారంట. వాళ్ళ వెహికల్లో వస్తున్నారంట వాళ్ళు. సైడ్లో అయితే ఆపేసుకున్నారు. ఇప్పుడు అన్లోడింగ్ అయితే వేసుకుంటున్నారు వీళ్ళే. ఇవి డివైడర్ మీదే పెడతారనమాట మొక్కలు ఇవి. ఇవాళ అన్లోడింగ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక అన్లోడింగ్ అయితే అయిపోయింది. చూసినాగా అక్కడ లెఫ్ట్ సైడ్లో డివైడర్కి వాడతారనమాట ఇవన్నీ మొక్కలు. చలో ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం ఇక మనం. దీని తర్వాత మళ్ళీ డ్రాప్ ఏమొస్తుంది ఏందని చూద్దాం. ఇది కొత్త రోడ్ అనమాట. ఇది బాగుంటుంది రోడ్. ఇది పీస్ఫుల్గా ఫోటోషూట్స్ అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ. మనకి మధ్యాహ్నం తర్వాత ఒక డ్రాప్ అయితే వచ్చింది. లోడింగ్ అయితే అవుతుంది. ఈ కొన్నే మొక్కలు ఉన్నాయన్నమాట. ఇది తీసుకొని బంజారా హిల్స్ వెళ్ళాలి. ఛాన్స్ అయిపోయిన తర్వాత వచ్చింది డ్రాప్. చలో వెళ్ళిపోదాము. మనకి ఏంటంటే ఆన్లైన్లో ఒక డ్రాప్ వచ్చింది. లాంగ్ కిరాయి వచ్చింది ఒకటి 3,500. కానీ మనకి 10 సెకండ్స్ అది లేదు కాబట్టి వేరే వాళ్ళు ఒకే కొట్టేసుకున్నారు. అది 3,500 డ్రాప్ ఉండే. అది అవుట్ స్టేషన్ కానీ మిస్ అయిపోయింది మనకి ఆ డ్రాప్. బాగుండే అది మంచిగా. ఇది ఫార్మల్ దగ్గర యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం. బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్ సైడ్ అనమాట ఈ లొకేషన్. జగన్నాథ్ టెంపుల్ దగ్గర ముంగటికి వెళ్తే రోడ్డు మీద అనమాట లొకేషన్. ఇది వచ్చేసిన మనం బంజారా హిల్స్ దగ్గర ఉన్నాం. ఇది క్యాన్సర్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ట్రాఫిక్. ఈ డౌన్ దిగి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్దాము. షార్ట్ కట్ ఉంటుంది కొత్త రోడ్. ఆ స్ట్రైట్ వెళ్ళినా చూసినాక మొత్తం ట్రాఫిక్ ఉంది ఆడ. ఈ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా కమిషనరేట్ ఆఫీస్ అనమాట కొత్తది. దాని బ్యాక్ సైడ్ రోడ్ ఇది. కొత్త రోడ్ ఇది. ఎప్పుడు చూసినా అంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మన లొకేషన్. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అక్కడ అవే అనమాట ఫార్చ్యూన్ డిఎస్ఆర్ అపార్ట్మెంట్స్ ఏమో ఉంటాయి. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఎందుకేమో తెలియదు ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. అక్కడ వెళ్ళామంటే వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనకే లేట్ అయింది. ఇవే అపార్ట్మెంట్స్ అవి. ఇదే బ్లాక్లో కిందికి వెళ్ళాలి మనం. ఇది B2లోకి వెళ్తే వాళ్ళు సర్వీస్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ అన్లోడింగ్ చేసుకుంటారు వాళ్ళు. ఇది వెళ్తాం కానీ వచ్చేటప్పుడు మనకి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడే అనమాట సర్వీస్ లిఫ్ట్. ఇది లోపల దించేసుకుంటారంట. మనం వాళ్ళకి LPS వాళ్ళు దింపేసుకొని మనం వచ్చేదాం. చలో అన్లోడింగ్ అయితే అయిపోయింది. బయటకి అయితే వచ్చేదాం. ఇది మొత్తం తిరిగిన చాలాసేపు మీకు వీడియో పెట్టాను కానీ అది బయటకి ఎట్లా అనేది అర్థం అవుతలేదు. బోట్స్లో ఏం లేవు కొత్తగా అనుకుంటుంది. అట్లా బయటకి అయితే వచ్చేసినాము. ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోతాం. ఫుల్ ట్రాఫిక్ టైం ఇప్పుడు. నర్సరీకి వెళ్ళడానికి టైం అవుతుంది. ఈవినింగ్ అవుతుంది మనకి 5:30 అట్లా అవుతుంది. ఈవినింగ్ 6:30 అవుతుంది. ఈరోజుకి మన డ్రాప్స్ అయితే అయిపోయినాయి. టోటల్ చేసి ఎంత అమౌంట్ అని చెప్తా. మనం మార్నింగ్ వెళ్ళినాం కదా జూబ్లీ హిల్స్ వచ్చేసి 500 ప్లస్ దాని తర్వాత ఒకటి వెళ్ళినాం కదా 2 సైట్లని అదొకటి 500 ప్లస్ దాని తర్వాత ఇంకోటి వెళ్ళినాం కదా అదొకటి బంజారా హిల్స్ 800. మనకు డీజిల్ వచ్చేసి ఒక 300 వేసుకోండి. మనకి ఈరోజు మిగిలింది వచ్చి 1500. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్